కొంతమంది పైకి అందంగా ఉంటారు, ఏది బాడీ అందంగా ఉంటది కానీ హృదయం చాలా దరిద్రంగా ఉంటది. అందుకే అన్నాడు దేవుడు అలాంటి వాళ్ళ గురించి, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కును పెట్టిన బంగారపు కమ్మితో సమానం అన్నాడు. నిజమే కదా మరి. లోపల వివేకం లేదు, పైకి మాత్రం మంచి అందంగా ఉంది, అందగత్తే. మిస్ ఇండియా, మిస్ వరల్డ్, మిస్ ఆంధ్ర, మిస్ తెలంగాణ. నువ్వు మిస్ ఆంధ్ర అయితే ఎవడికి కావాలి, మిస్ తెలంగాణ అయితే ఎవడికి కావాలి? నువ్వు ఎంత అందగత్తెవి అనేది కాదు ఇక్కడ, లోపల ఎంత అందంగా ఉన్నావు అనేది ఇంపార్టెంట్. పై అందం మోసకరం అన్నాడు కదా, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. పై అందం గడ్డి పువ్వు వల్ల ఏమైపోద్దట, వాడిపోద్ది, ఉండదు. అవును కదా. ప్రతి అమ్మాయి ఏదో రోజు ఏమవ్వాలి, అమ్మమ్మ అవ్వాలి. అమ్మమ్మ అయ్యాక అమ్మాయి అందం అంతా ఏమైపోద్ది, గాల్లో కలిసిపోద్ది కదా. అందుకే అన్నాడు, గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. రైట్. ఇప్పుడు వివేకము లేకపోతే నీకెంత అందం ఉన్నా వృధా. ఆ అందం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. అక్కలారా చెల్లారా, అక్కల్లో చెల్లు అల్లకి నా మొహం ప్రతిరోజు కానొస్తూనే ఉంది, నా మొహం కానీ క్లారిటీ కానీ. నేను అన్నదాంట్లో ఏమైనా తప్పు ఉంటే అడ్రస్ కూడా మీకు తెలుసు, ఎందుకంటే నా దాంట్లో ఆర్డర్లో పెట్టినాయి కాబట్టి అన్నీ అడ్రస్తో సహా పెట్టే. కాదు ఫోన్ చేశారు, కొంతమంది ఫోన్ చేశారు, దానికి రెస్పాండ్ వాళ్ళకి ఇచ్చా. వాళ్ళకి రెస్పాండ్ ఇచ్చినాక ఇప్పుడు ఫోన్ చేయాలి, నాకు ఏమనుకోవద్దు. వాళ్ళు ఫోన్ చెప్పి నాకు వచ్చినట్టు ఏమీ లేదు. కాకపోతే ఒకటి, తల్లిదండ్రులు అనేది ఒక్కొక్కరికే, అది ఆడపిల్లైనా మగపిల్లడైనా ఒక్కొక్కరికే, అంటే వాళ్ళ బాధ్యత వరకే. కాకపోతే వాళ్ళు ఏదైనా పరిస్థితుల్లో ఏదైనా సందర్భంలో ఉన్నారనుకో, పోయామా లేకపోతే వాళ్ళని మన దగ్గర తెచ్చుకున్నామా, వాళ్ళకి కొద్దిగా న్యాయం అయ్యేదాకా, వాళ్ళ ఒంట్లో ఒకసారి వచ్చేదాకా ఉంచుకున్నామా తల్లిదండ్రులు కానీ ఎవరినైనా మంచిగా చెప్పడం అనేది చూసుకోవాలి. అది ఆడకూతురేం చూసుకోవాలి, మగవాడేం చూసుకోవాలి. వీళ్ళు మాకేం పెట్టారులే, మేము వాళ్ళని చూడటానికి అని చెప్పి అనుకున్నాం అనుకో, మీకు ఇట్లా కుక్కకి ప్రతి తేడా ఉండదు. నా చూసిన కాడికి ఏం లేదాడా, వీధిలో కుక్కకి మీకు తేడా ఏముంది? ఇప్పుడు ఒక అమ్మకి పెట్టింది అనుకో, ఇంకొక అమ్మ అడిగిద్ది, ఆపిల్లకి ఆమెకే పెట్టు, నాకేం పెట్టావు అని చెప్పి అడిగిద్ది రేపు ఆ అమ్మ. రేపు లేకపోతే ఈడే అడగొచ్చేమో, అక్కల జల్లుకే పెట్టావు, నాకేం పెట్టావు అని చెప్పి అంటారు. చెప్పలేము. అది ఏడు నుంచి వస్తుందా అనేది మనం చెప్పలేము. అట్టాగే నువ్వు అదే చెప్పలేడు, భార్య భర్తలు ఎవరిలో నువ్వేం తలదూరుతావురా లంజి కొడక. చిన్న మాట అడుగుతున్నా, ముసుగులాట్లు ఎందుకురా నా కాడ గోల. తల్లిదండ్రులు చూడనుడివి, భార్య భర్తలు ఎవరిలో నువ్వు ఏ లెక్క పహరం దూరుతావు తల ఎరపుకున్న అడ్డ.